పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతను పిలిచేయాలి కదా. మరి పెద్ద మనిషి ఏ మిగ్రం ముంగటేసుకున్నాడు అరుచుకుందాం పాండ్రి. తాత ఏం చేస్తున్నావే? నా దగ్గర ఒక 50,000 వెళ్తాయి కావచ్చు. అవసరమైతే నేను పర్వీన్ రెడ్డి సేట్ దగ్గరనైనా ఇంకో 50,000 రూపాయలు 3 రూపాయల మిత్తికైనా పట్టుకొస్తా. కానీ సరే నీ దగ్గర ఎంత ఉన్నాయో చెప్పు. నా దగ్గర పైసలు ఎక్కనే తాత. నా పిల్లంగా పోపు డాబాలో పెట్టుకున్న 1500 రూపాయలు ఉంటే తీసుకొని వచ్చిందే. సిగ్గు శరం ఉన్న ఆదిరా పిల్లం దాచుకున్న పైసలు 1500 రూపాయలు పట్టుకొని వచ్చి నా దగ్గర గివ్ ఉన్నాయి అని ఇగిరిచ్చేందుకు ఇజ్జత్ లేదురా. ఈరంతా కూడా మంది చూస్తే ముఖం మీద ఉంచుతారు. లోపల పెట్టు ఇద్దైపోతుంది. ఇసంచి ఈయన కొంత సోపే పడతానారా నేను. ఓ అయ్యా రాములు, ఇంతకీ నీ ఈ రంగం ఏంటిదో అది చెప్పు. ఆ పైసలు ఎందుకు అది కూడా చెప్పే. అరే వచ్చిన బుజ్జి, ఇక నీ అయ్యవకు తెలియకుండా దొంగ ముళ్ళలు కట్టిన పైసలు ఏమైనా ఉంటే ఒక 50,000 రూపాయలు ఉంటే ఇయ్యరాదు, పుణ్యం ఉంటుంది. అవసరమైతే 3 రూపాయల మిత్తి అని ఇస్తేనే దండం పెడతా. ఏ గానం రూపాయలు నా దగ్గర ఎక్కడియే? ఆయన ఇప్పుడు అంత డబ్బులతోని నీకు పనేమొచ్చిందో అది చెప్పు. కొంపదీసేనన్నా తాగిన పైసలు కట్టాలనా ఏంది? కుక్క గోదాట్ల మునిగిన చెవులు కొట్టుడు మానదన్నట్టు దీనికి ఏమైనా మన తాగుడు మీదనే యావా, మన ఉద్ర పైసల మీదనే ధ్యాస. ఆయన ఆన్లైన్ అంగట్లలో పాసిపోయిన బువ్వలు కొనుక్కొని తినే పుల్లగాను మోకంది. గయాన్ దగ్గర గణిగణం రూపాయలు ఏడుంటారా? నువ్వే చూడు, నీ పిల్లని అడగరా రాలకదా కూడా. అరే తాత, నా టైం వేస్ట్ చేసుకోకే, పుణ్యం ఉంటది గాని. ఇంతకి నీ ముచ్చటేందో చెప్పరాదు? అరే సర్కారు 7 బరాండీల షాపుల కోసరానికి టెండర్లు ఎత్తంది. అట్నే అంచనా 7 ఎత్తనాన్న చేసి మన అడ్డ రోడ్డు కాడున్న బరాండి షాపును గెలవాలరా. దాని మీద జోర్దార్ రాములు బరాండి దుకాణం అని పెట్టాలి. కొత్త రూపాయలు సంపాదించాలి. 7 లాభం బాగా మంచిగా సంపాదించాలి. ఓహో, ఆ ముచ్చట తెలుసా తమరు సంగడ బింగడ ఎగిరేది? ఆయన ఇంతకు బరండి షాపు టెండర్ వేయాలంటే ఫీజు ఎంతనో ఎరికేనా? ఎంతే ఉన్నది. పోయినసారి కేసీఆర్ సార్ సర్కారు ఉన్నప్పుడు 2 లక్షల రూపాయలు ఉండే. ఇప్పుడు కావాలంటే కాకపోతే 5,000 10,000 ఫీజు పెరుగుతుంది కావచ్చు. దానికే నీకు బరండి షాపు ఫీజు ఎంతో ఎరికేనో అని తిప్పుతాంది తిప్పులాడి అక్కాలి కదా కొద్ది. అయ్యా తాతగారు, ఈ 7 బరండి షాపు టెండర్ ఫీజు అక్షరాల 3 లక్షల రూపాయలు ఉన్నాయా నీ దగ్గర? ఏంటి పోయినసారి 2 లక్షల రూపాయల ఫీజు ఉంటే ఇప్పుడు 3 లక్షల రూపాయల ఫీజు చేసినాడు మన రేవంతాల్ సారు. కొడుక్క 20 నెలలనే మన రేవంతాల్ సారు రాష్ట్రం మీద చేసిన 2,20,000 కోట్ల రూపాయల అప్పు ఈ బరాండి షాపు టెండర్ల పైసలతో ఒక్కటే దెబ్బకు మొత్తం కుట్టుకపోతాయి కావచ్చురా. ఒక భలే ఇక చేసిండ్రా మన రేవంతాల్ సారు. భలే ఉన్నది. మరి ఏం చేయమంటున్నావే? ఇప్పటికే ఫ్రీ బస్ అని, ఉచిత కరెంట్ అని, రైతు భరోసా అని, 2 లక్షల రూపాయల రుణమాఫీ అని, వీటన్నిటికీ పైసలు కావాలంటే ఇప్పుడున్న అతిపెద్ద మార్గం ఇదే. అందుకే సర్కారు ఈ ఆలోచన చేసినట్టున్నది. సరే ఆలోచన చేస్తే చేయని కానీ ఓ పిల్ల, ఇప్పుడు మేము 3 లక్షల రూపాయల ఫీజు కట్టి బరాండి దుకాణానికి టెండర్ వేసినాం అనుకో. డబ్బున ఒకవేళ మాకు ఆ టెండర్లల్లో మాకు బరాండి దుకాణం తేరలేదు అనుకో, మరి మేము వచ్చిన 3 లక్షల రూపాయలు మాకన్నా ఇస్తారా, లేకుంటే మరి అవి సున్నరగా అన్నట్టేనా? అబ్బా ఆశ దోష అప్పడం. ఇంకా ఎక్కడి 3 లక్షలు? అవటే తిరిగి ఇచ్చేటి కావవి. ఇట్లనే ఈ టెండర్ల మీద సర్కార్కు దగ్గర 1,500 కోట్ల నుంచి 2,000 కోట్ల దాకా లాభం వస్తుంది. ఎరికేనా? ఒరిత్తా బరాండి దుకాణం తేలినోడు అంటే ఎత్తనో తీరుగా బరాండి అమ్ముకొని సంపాదించుకుంటాడు. కానీ మరి మాసంచి 3 వచ్చి 6 అతికెట్టోళ్ళు ఆ టెండర్లలో బరాండి దుకాణం తేలకుంటే మరి ఆ 3 లక్షల రూపాయలను ఎత్త సంపాదించుకోవాలనే ఏందే మరి మేము గైతే ఉన్నట్టు కథ చూస్తే. మరి డబ్బున అదృష్టం ఉండి బరండి షాపు తేలితే కోట్లు సంపాదించొచ్చే తాత. మళ్ళా ఇప్పుడు వచ్చేది స్థానిక ఎలక్షన్లు ఎరికేనా? అందుకే సర్కారు ఈ ఆలోచన చేసినట్టున్నది. అబ్బరా కొడుక, అందుకే కావచ్చురా మన రేవంతాల్ సారు సర్పంచ్ రాజకీయాలు పెడతలేడు. ఎందుకంటే ఈ సర్పంచ్ రాజకీయాలు రేపు మాపు అనుకుంటా దాటేసింది అనుకో, ఈ బరాండి షాపుల టెండర్లకు ఎంత ఫీజు అయినా కట్టి టెండర్లు వేస్తారు. అవసరం అయితే మనిషికి 2-3 వేస్తారు రాయించను. అబ్బా తాత, అట్లయితే మనం కూడా ఒకటి వేద్దామే, పుచ్చు లాభం ఉంటుంది. బరాండి దుకాణాలకు టెండర్ వేస్తా అని మాట్లాడే మొగోడు 1,500 రూపాయలు పట్టుకొని రారు. పెళ్ళం పోపు డబ్బులు దాచుకున్న 1,500 రూపాయలు పట్టుకొని వస్తే నేను టెండర్ వేస్తా అని నిక్కే మొగోడు ఉంటారు. రాళ్ళు కదా కూడా ఇది తెలే ఇంకలే ఈ దుజ్జ పిల్లలు అట్టున్నాడు ఈయన బతుకుల మానుగోడు.
ఆయన మీకు ఏమందమే తాత, అది పెద్ద పెద్దోళ్ళు పైసలున్నోళ్ళు చేసే సాహసమే. ఇవాళ తింటే రేపు గతికి ఉండని మీరేమేస్తారే బరండి షాప్ టెండర్లు, అవసరమా మీకు? ఊకోరి. అరే వెనకటి మన కుల సంఘంలో 5-6 లక్షల రూపాయలు నిలువ ఉన్నాయి కదా, వాటిని తీసుకుపోయి మనం బరండి షాపు టెండర్ చేద్దాం 2-3. మన కునపోళ్ళు ఊకుంటారానే? ఈ ఆడోళ్ళు ఊకోరు కావచ్చు, అదే మగోళ్ళకు వారానికి ఒక పుల్ బాటి పిరి అన్నాం అనుకో, ఎక్క వాడు పిల్లానికి తెలియకుండా దాచిపెట్టిన పైసలు కూడా తీసుకొచ్చి టెండర్ అయ్యిరా అని అంటారు రైతును. నాలుగు 1500. సిగ్గున్నదా ఇంకా ఈయనందా కూడా ఊక మూసుకొని ఇజ్జతి పోతుంది మంది ఊక ఊక. తాత, డబ్బున డ్రాలా మీ సంఘానికి బరండి షాపు తేలలేదనుకో, మీ ఇద్దరి నెట్టెంటికలు గొరిగి సున్నం బొట్లు ఓడిపించి ఊరంతా తిప్పుతారు చెప్తున్నా. తవ్వ పోయించి ఎన్నో కుక్కలు మొరుగుతాంటాయి రయ్య వెనకచ్చి, ఆ కుక్కలను చూసి మనం పట్టించుకుంటామా? ఇది కూడా గంతే ఇడిచిపెట్టాలే. అయితే కానీ అరే వెనకచ్చి ఎక్కువ తాగేటోళ్ళ మీద కూడా పోను మన రేవంతాలు సారు టెండర్ వేసినవి ఎత్తడు కావచ్చురా. అట్లా వేసేది ఉంటే అందాద నా మీద ఎంత టెండర్ పడుతుంది అంటావురా? నేను దాగి గిలాసలో వదిలిపెట్టినంత దాగో నువ్వు, నీ మీద టెండర్ ఎత్తరానే? అంటే నేను నీకు ఎట్లా పడతాను రా అలకదా కూడా. నేను ఒక్కరోజు తాగి ఉత్త పోసినంత నువ్వు జీవితాంతం కూడా తాగలేవు, నువ్వు నా మీద అని తీసి పారేసాడు. మాట్లాడతావు నువ్వు నా తాగి నన్ను. ఏహే మీ లొల్లి పాడుగాను ముసలోడా. పబ్లిక్ వీళ్ళ లొల్లి ఎప్పటికి ఉండేదే గాని చూసిండ్లు కదా, సర్కారు ఇప్పుడు బరండి షాపుల మీద టెండర్లను వేస్తున్నదట. పోయిన సర్కారు 2 లక్షల రూపాయలు ఫీజు పెడితే ఇప్పుడు రేవంతాలు సారు సర్కారు 1 లక్ష రూపాయలు పెంచి 3 లక్షలు చేసింది. మరి చూడాలి రాష్ట్రానికి ఎంత లాభం వస్తుందో.